ఓం నమో వెంకటేశాయ. శృంగారరాయని చెలువు మీరిన కొండ, శృంగారరాయని చెలువు మీరిన కొండ, పణిరాజు పేరిటి పసిడి కొండ, ఘోర పాపమనంచు కోనేర్లు గల కొండ, తలచినంతన మోక్షంబు తగులు కొండ, చిలుకలు కోయిలల్ చలగి కూసడి కొండ, మృగజాతి కోట్లెల్ల మెలగు కొండ, పుష్పజాతులు విష్ణు పూజింపగల కొండ, కల్పవృక్షంబులైదు కలుగు కొండ, అమరవర్లకు ఆధారమైన కొండ, అమరవర్లకు ఆధారమైన కొండ, ఆళ్వార్లకు ప్రత్యక్షమైన కొండ, అలర చూచిన బ్రహ్మాండమైన కొండ, వెంకటాసుడు నివసించు తిరుమల కొండ. భక్తులారా, ఈ మాట అన్నది ఎవరో కాదు, 285 సంవత్సరాల చరిత్రను వెనక్కి తిప్పితే తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహత్యం అనేటటువంటి గ్రంథంలో ఈ తిరుమల వైభవాన్ని విశేషంగా చెప్పింది. ప్రస్తుతం మనం నారాయణగిరి ఉద్యానవనం నుండి వెంగమాంబ ప్రతినిత్యము కూడా ముత్యాలహారతి సమర్పించేటటువంటి స్వామి వైభవాన్ని ఇక్కడ మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆమె 285వ జయంతి నారాయణగిరి ఉద్యానవనం తిరుమలలో జరుగుతున్నది. ఒక వంశము అభివృద్ధి చెందిందంటే వంశంలో ఒకరుంటారు. అది గోవిందుడి యందు భక్తిభావన కలిగినటువంటి గోవిందదాస వైశిష్యంగా కులమభివృద్ధి చేయుకున కోవిదునందురు మెత్తురెప్పుడు తలపగ వాని వల్ల కడు ధన్యత గాంచును వంశమంతయున్. ఓ వెంకటేశ్వర, ఒకరి వలన పేరు వస్తుంది తరతరాలకి అనేటటువంటి భావనతో తరిగొండ వెంగమాంబ జన్మదినోత్సవ వేడుకలు చక్కగా నారాయణగిరి ఉద్యానవనంలో జరుగుతున్నాయి. ఆ సంకీర్తనలు విందాం, ఆ వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. Jai Jai
చక్కటి సంకీర్తన మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 285వ జయంతి ఉత్సవాలు నారాయణగిరి ఉద్యానవనం తిరుమల నుండి. వెంగమాంబ యొక్క వైభవాన్ని మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో వాసిష్ఠ గోత్రీకులైన కావాల కృష్ణయ్య మంగమాంబ అనే దంపతులకు 1730లో జన్మించినట్లుగా చారిత్రక ఆధారాలు కనపడుతుంటాయి. బాల్యము నుండే అపారమైనటువంటి పారమార్థిక ఆధ్యాత్మిక అనుభవాన్ని సంపాదించుకుని తన సంకీర్తన ద్వారా ఆనందాన్ని కలిగించినటువంటిదిగా వెంగమాంబను పేర్కొనవచ్చు. అటువంటి వెంగమాంబ వైభవం, వెంగమాంబ పూజించినటువంటి వెంకటేశ్వర వైభవం ఈరోజు నృసింహ జయంతి అవటం, వెంకటేశ్వర స్వామి వైభవము ఎంతో, అదేవిధంగా నరసింహస్వామిని కూడా వెంగమాంబ అర్చించి తరించి ఆనందించింది. అలా తరిగొండ గ్రామంలో అవతరించినటువంటి వెంగమాంబ తిరుమలకు వచ్చి స్వామిని సేవించి ఇప్పటికీ కూడా ఏకాంత సేవలో ముత్యాల హారతి అనేటటువంటి పేరుతో వెంగమాంబ వంశీకులు స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అటువంటి వెంగమాంబ ఈ రోజున ఆమె వైభవాన్ని ఈ రూపంలో అనేక సంకీర్తనల ద్వారా ఆమె రచించినటువంటి వెంకటాచలమహత్యం కావచ్చు, రమాపరిణయం కావచ్చు, అనేకమైనటువంటి గ్రంథాలు, అనేకమైనటువంటి సంకీర్తనలు స్వామివారి మీద, విశేషించి నరసింహస్వామి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వైభవాలన్నింటినీ కూడా తన ఆధ్యాత్మిక ఆనందంతో పంచుకున్నది. ఆమె యొక్క భక్తి పారవస్యాన్ని గుర్తించినటువంటి స్వామి ప్రతినిత్యము కూడా ఏకాంత సేవలో ముత్యాల హారతి సమర్పించేటటువంటి భాగ్యాన్ని కలిగించాడు. ఆ విధంగా ఇప్పటికి కూడా వెంగమాంబ వంశీకులు స్వామివారికి ఏకాంత సేవలో ముత్యాల హారతిని సమర్పిస్తూ ఉంటారు. ఆ విధంగా తిరుమల ఆలయానికి ఉత్తరాన ఉండేటటువంటి విధానంగాను, అదేవిధంగా తిరుమలలో వెంగమాంబ నివాసం ఉన్నటువంటిది. దీనితో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రమని ఆమె పేరుతోనే ఒక అన్నప్రసాద కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ చూచినప్పుడు ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. సంకీర్తనలు విందాం. అధికారులు, భక్తులు అందరూ పాల్గొనేటటువంటి ఉత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. నమో వెంకటేశ్వర. జయ జయ జననాని
Nandana
దండము కృష్ణ దండము దండము కృష్ణ దండము దండము కృష్ణ దండము దండము కృష్ణ దండము కృష్ణ దండము అండజ వాహన కుండలి సేన
ఓం నమో వెంకటేశాయ. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 285వ జయంతి మహోత్సవాల సందర్భంగా అనుగ్రహ భాషణ చేయడానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన జగద్గురు మఠం శ్రీ లలితాంబిక సుపీఠాధిపతులు శ్రీ 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 సంపూర్ణానందగిరి స్వాముల వారు తమ అనుగ్రహ భాషణతో మనల్ని ఆశీర్వదిస్తారు. ఓం తత్సత్. అందరూ కూడా ఒక 3 సార్లు ఓంకారాన్ని దీర్ఘంగా తీయాలని కోరుచున్నాను. కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఓం
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఈ భూలోకానికి వైకుంఠాధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరి దివి చరణారవిందములు హృదయపూర్వక నమస్కారములు చేస్తూ, మరి ఈ కార్యక్రమం ఈ యొక్క పరమయోగిని ఉద్దేశించి మనం చేసుకుంటున్నాము. అటువంటి తరిగొండ వెంగమాంబ గారి దివి చరణారవిందములు హృదయపూర్వక నమస్కారములు చేస్తూ, ఈ కార్యక్రమం వెంకటేశ్వరి యొక్క కృపా విశేషం చేతను, అలాగనే మరి చక్కగా శ్రీమాన్ జాయింట్ ఈఓ గారు ఐఏఎస్ శ్రీమాన్ కోలా భాస్కరరావు గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుట ముదావహం. శ్రీ వెంకటేశ్వరునికి అనేక మంది భక్తులు ఉన్నారు. మరి అటువంటి భక్తులలో శ్రీ వెంగమాంబ ఆంతరంగిక భక్త శిఖామణి. ఎందుకు అంటే వారి యొక్క చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నదన్నమాట. అలాగనే మరి నారీమణులలో అగ్రగణ్యమైన స్థానాన్ని చక్కగా సంపాదించి లోకానికి అందించినటువంటి మహా కవయిత్రి భక్త జనయిత్రి అయినటువంటి మరి వెంగమాంబను ఉద్దేశించి ఈ కార్యక్రమం జరపడం చాలా ముదావహం. ఆనాడు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈనాడంటే ఇన్ని రోడ్లు ఉన్నాయి, మరి వారు తపస్సు చేసిన దినాల్లో ఏమి రోడ్లు ఉంటాయి? అటువంటి సమయంలో ఆ తుంబురు కోనలో తపస్సు చేయడం అంటే అది సామాన్యము కాదు, అది సామాన్యులకు అలవే కాదు, అది గొప్ప ప్రదేశం. ఎందుకంటే 1913లో మహర్షి మలయాళ స్వాముల వ్యాసాశ్రమం స్థాపించిన వారు అక్కడ తపస్సు వెళ్ళినప్పుడు వెంగమామ గారి విశేషాలు వీరు వారికి దర్శనం ఇవ్వడం, ఆ తపస్సిద్ధి స్థలాన్ని అటువంటిది వారి జీవితంలో పేర్కొన్నారు. అటువంటిది మరి మనం వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తాం, దర్శనం చేసుకుంటున్నాం. కానీ భక్త్యా తుష్యతి కేవలం నచగుణే భక్తి ప్రియో మాధవ అన్నారు. భగవంతుడు దేన్ని సంతోషిస్తాడు అంటే ఆ భక్తినే ఆయనకి ప్రీతి. చక్కగా మరి వెంగమాంబ గారు ప్రతి దినము మరి శ్రీ స్వాముల వారికి పూలమాలలు కూడా చక్కగా కట్టి సమర్పిస్తూ స్వాముల వారి సన్నిధానంలోనే శ్రీవారి సన్నిధానంలోనే పగలంతా కాలము గడిపి మరి రాత్రి 10 గంటలు అయిన తర్వాత చక్కగా ఒక ఏకాంత స్థలంలో అక్కడే వారికి నిర్దేశించిన స్థలములో అమ్మవారికి ఇచ్చినటువంటి స్థలములో అక్కడే ఆ యొక్క కుటీరంలోనే కూర్చొని మనం చేసే పని అందరికీ తెలియాలి, అలా కాదు. వారు ఏకాంతంగా కూర్చొని చక్కగా భజన చేస్తూ ఉంటే తాళాలు పట్టుకుంటే స్వయముగా శ్రీ వెంకటేశ్వర స్వాముల వారే వచ్చేవారట. మరి ఇది సామాన్య చక్కగా ఉండి గోష్ఠి చేస్తూ తరువాత వెళ్ళిపోయారు. ఒకరోజు ఏమైందంటే వారు వచ్చిన తర్వాత అలాగా ఈ భజన కార్యక్రమాలు చక్కగా వింటూ అమ్మగారి దగ్గర లాస్ట్లో వేదాంత విషయాలు చర్చ అవుతుందట. అప్పటికి 4 గంటల సుప్రభాతం ప్రారంభమైపోయింది. అంతట్లో అడుగుతుండేటప్పుడు అమ్మగారు ఇలా అడుగుతూ ఉంటుంటే వెంటనే టైం అయిపోయింది గారు స్వామివారు లేచి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం కూర్చోమని ఆ చెంగు పట్టుకున్నారు. ఏది అది పట్టుకోవడంలో ఆ పీతాంబరం ఆ ముక్క అమ్మగారి చేతిలోనే ఉండిపోయింది. తర్వాత 4 గంటలు అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు. తెల్లవారు లేచి వచ్చిన పూజారిని చూడగానే అది చిరిగిపోయి ఉన్నది. ఇక మరునాడు అంతా చక్కగా వెతికి చూసి ఎక్కడ చూద్దామంటే ముందు వెంగమాంబ గారిని అడుగుదాం అనుకున్నారు. మరి వెంగమాంబ గారు ఇచ్చారు. ఇచ్చేసరికి ఇది సంపూర్ణంగా ఉంది, అక్కడిది సంపూర్ణంగా ఉంది. మరి దానిని బట్టి అప్పటి నుంచి కూడా
మరి వెంగమాంబ గారు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న సంబంధం, ఆ భక్తి భావమైనటువంటి ఆ యొక్క దాస దైవ ఆ సంబంధం మనం ఎంతో గుర్తించాలి. భక్త్యాతుష్యతి కేవలం, భగవంతుడికి ఏం కావాలండి? మనం ఇంత లడ్డూలు పెట్టాము, నైవేద్యం పెడతాం, అవన్నీ వారు తినరు, వాసన చూస్తారంతే. రోజు మనం పెట్టే నైవేద్యం తింటే మర్నాడు మనం నైవేద్యం పెట్టాం, అర్థమైందా? పటికి బెల్లం పూరే పెడతాం. కాబట్టి ఆ భగవంతుడు మనకి ఆయనకి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రేచ్ఛతి. ఆ విధంగా మరి వెంగమాంబ గారు ఈ యొక్క ఆంధ్రదేశంలో చాలా అగ్రగణ్యులు. వారు ఒకటే కాదు, ఒక శాపాన్ని ఇవ్వడానికి కూడా, ఆ శాపాన్ని అనుగ్రహించడానికి కూడా సమర్థుడు. ఆ ఘట్టం ఏమిటి? వెంగమాంబ గారు పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉంటే ఆ రోజుల్లో అక్కారాం దీక్షితులు గారు పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉంటే ఆ రోజుల్లో అక్కారాం దీక్షితులు గారు ఆ సమాజ అక్కడ ఉన్నటువంటి పూజారులందరికీ పెద్దనమాట. వారు ఏం చేశారంటే, ఎక్కడైనా సరే ఉంటుంది మనస్సు అనేది ప్రశాంతంగా లేకుండా ఉన్నప్పుడు, అహంకార పూరితం అయినప్పుడు అది భగవంతుడు కనబడు, భక్తుడు కనబడు వాళ్ళకి. అందుచేత వారు తులసి వనంలో కూర్చునేటప్పుడు ఈ ఎంగిలాకులు తెచ్చన్ని అక్కడ వేసేవారు. ఒకరోజు అమ్మవారు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆ మీదనే విసిరేశారు. అప్పుడు వారు శపించారన్నమాట. ఏమిటి? బాగా ఓర్చుకున్నా లాస్ట్కి ఇంక ఇదే అలవాటు పడుతూ ఉంది. అందుచేత మీ వంశం నష్టమైపోయి చెప్పించిన వెంటనే వంశం అంతా అయితే అప్పుడు అతని కుమారుడు వచ్చి శరణ వేడుకుంటే ఇక్కడి నుంచి మీ వంశంలో ఒక్కరే ఉంటారు అన్నటువంటిదంటే ఇప్పటి వరకు అది అలాగే పరంపర సాగుతూ ఉంది. మీరందరూ పుస్తకాలు చదవండి, ఆ విషయం చక్కగా బాధపడుతూ ఉంది. అందుచేత మరి ఇటువంటి మహోన్నతమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆ భగవంతుని యందు దివ్యమైనటువంటి ఎవరికైతే ఆ భక్తి ప్రపత్తి ఉంటుందో, ఆ రోజుల్లో ఒక రామకృష్ణ పరమహంస గారికి అమ్మవారు ప్రత్యక్షమయ్యేవారన్నమాట. ఆ విధంగా మరి ఇక్కడ మరి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళి చక్కగా దర్శనమిస్తూ ఉండేవారంటే వారిద్దరిలో ఉన్నటువంటి ఆ యొక్క దాస, ఆ అబ్బాయి యొక్క దైవ ఆ భావ సంబంధం. అదే కాదు, ఇక్కడ ఈ కొండకు ప్రవేశించక ముందు వారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ ఆ తరిగొండ అంటే ఏమిటి? తరికొండ అంటారు, తరికొండ అంటారు. తరికొండ అంటే మజ్జిగ చిలికినటువంటి కొండ. ఆ మజ్జిగ చిలికిన కొండలోనే ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి అందులోనే ఉద్భవించారు. ఆ చెప్పి ఆకాశవాణి ద్వారా చెప్తే అది తీసి అప్పుడు అక్కడ ప్రతిష్ఠింపజేశారు. అటువంటి సిద్ధక్షేత్రంలో జన్మించినటువంటి వారెవరు? వెంగమాంబ గారు. అయితే కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారానుకూలంగా ఒకానొకసారి శిరోజములు ఎప్పుడు కూడా తీయించుకోవడం అలవాటు ఆచారములో. అయితే మీరు ఎప్పుడు తీయించుకోలే. కాబట్టి ఒకానొక సమయంలో ఆ ఊరికి పుష్పగిరి పీఠాధిపతులు వారు వచ్చినప్పుడు బ్రాహ్మణులు అందరూ వెళ్ళి ఈ విధంగా భిన్నమైనటువంటి ఆచారంలో ఉన్నారంటే పిలిచారు. పిలిచిన తరువాత చక్కగా బోధించారు. కానీ ఆ అమ్మగారు ఒక్కటన్నారు, ఎప్పుడైతే ఈ యొక్క శిరోజను తీసిన తర్వాత మరలా రాకుండా ఉంటే చెప్పండి, తప్పక తీయించుకుంటానన్నారు. అది అయిన పైన ఇది దైవ సృష్టిలో తప్పక అవి వస్తూనే ఉంటుంటాయి. అందుచేత మరి ఎంత చెప్పినా వీరి యొక్క అహంకార పూర్వితో ఒకసారి తీయించారు అక్కడే బలత్కారంగా, వెంటనే మళ్ళీ వచ్చేసాయి. మళ్ళీ తీయించారు, వెంటనే మళ్ళీ వచ్చేసాయి. ఇక ఈ సంఘటన చూసి ఇది సామాన్యమైనటువంటి వ్యక్తులు కారు. కాబట్టి అందరూ కూడా మరి చక్కగా వారిని పూజాభావంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో చెప్పి వెళ్ళారు. వారు కూడా నమస్కరించారు. మరి ఈ విశేషాలన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయి చెప్పండి? మనలో ఉన్నటువంటి దైవం మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఎంత విశ్వాసంగా మనం ధ్యానం గాని జపం గాని పూజ గాని చేస్తూ ఉంటామో మనకు తెలియకుండానే ఈ యొక్క అమానుష ప్రజ్ఞ అనేటువంటి తెలివి గాని ఆ విధంగా సిద్ధులు గాని అవి వచ్చేస్తూ ఉంటుంటాయి.
అవి అన్నమాట. అయితే వచ్చినటువంటివి కూడా ఏమి దురాక్రాంతంగా ఇతరులకి ఏమి మరి నష్టం కలగకుండా ఉండాలి, అది అన్నమాట. అయితే మరి ఆ రోజు వారు చెప్పని శాపం అంటే అలా లేకపోతే ఇక లోకము ఏమి ఈ విధంగా అనేకమైనటువంటి ఉన్నతికి లేకుండా పోతుంది. అందుచేతే వారు చెప్పించారు, అందులో దోషం ఏమీ లేదు. ఆ విధంగానే ఇంకొకసారి, ఎందుకంటే వారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఎలా అంటే ఒకానొకసారి జగద్గురు పీఠానికి వస్తున్నటువంటి పీఠాధిపతుల వారు ఆ తరిగొండ వచ్చారు. తరిగొండ వచ్చిన తరువాత ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు వారిని ఆహ్వానం చేసి పిలిపించారు. పిలిపించిన తరువాత అందరూ నమస్కారం చేస్తూ ఉన్నారు. అమ్మగారు మాత్రం నమస్కారము చేయలేదు. వీళ్ళందరూ చెప్తున్నారు నమస్కారం చేయాలి, కానీ చేయలే. అప్పుడు జగద్గురువులు పీఠంలో ఉన్నటువంటి అంటే శంకరాచార్య పీఠంలో వస్తున్న పరంపరా పీఠాధిపతులు వారు అయితే అడిగారు, మీరు ఎందుకు నమస్కారం చేయలేదు అని. మీరు ముందు సింహాసనం నుంచి పక్కకి రండి అన్నారు, తర్వాత చేస్తానన్నారు. అప్పుడు పక్కకి వెళ్ళిన తరువాత అమ్మగారు నమస్కారం చేస్తే ఆ సింహాసనం భస్మం అయిపోయింది. అప్పుడు వారు చూశారు, సామాన్యులు కారు, వీరు ఒక అవతార విశేషమైనటువంటి ప్రజ్ఞ గలవారు అని ఉద్దేశించి వారే ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు. మరి ఈ విధమైనటువంటి స్థితి కలిగిందంటే ఏమిటి? అమ్మగారు అసలు జన్మించడమే వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం చేసి జన్మించారు. అటువంటి వెంకటేశ్వరుని భజించి ఈ లోకానికి ఆదర్శకులు అయినారన్నమాట. మరి వారు రచించినటువంటి గ్రంథాలు కూడా అద్భుతమైనటువంటివి. అయితే ఒకటి మనం అనుకుంటాం, అది సాకార భక్తి ఉపాసనే కాదు, నిరాకార ఉపాసన విశేషాన్ని కూడా చక్కగా ఉంచారు. ఎలా అంటే వారు రాజయోగం అన్నటువంటిది ఆ పుస్తకం రచించినప్పుడు ఓ దగ్గర వర్ణిస్తారు. నీవు పురుషుడవు నీవు కావు, స్త్రీవు కావు, అలాగే నపుంసకుడువు కావు, భావంబు కావు, అభావంబు కావు, కేవలం సద్బ్రహ్మంభు నీవు. ఈ మొక్క ఎవరు అనగలరు చెప్పండి? ఈ మొక్కని అనాలంటే ఏమి ఎవరికి తోచదు. ఇది కేవలము పరమాత్మ యొక్క తత్వం తెలిసిన వారే అనగలరు, సామాన్యులు అనలేరు. ఎందుకు అంటే ఆ పరమాత్మ సకారము నిరాకారం, వేరూపే వాసుదేవస్య చరం అచరమేవచ చరం సాధూనాం రూపం అచరం ప్రతిమాదిషు అన్నారు. కాబట్టి అటువంటి వేదాంత చక్కగా తెలుసుకునేటువంటి అమ్మగారు ఈ ప్రకారముగా మరి ఇటువంటి విశేషణాలతో చక్కగా నా పరమ విశేషాలన్నీ కూడా మరి మనం అటువంటి వారిని మరువకూడదు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుకోవడం ఇదొక విశేషం. ఎందుకంటే చేసిన మేలుకి కృతజ్ఞతా భావంగా మనం చేసుకోవడం చాలా విశేషం. మరి అటువంటి పతివ్రత ఇది సాధ్యమనికి చక్కగా వందనం అర్పిస్తూ వెంకటేశ్వర స్వామి వారికి వందనం అర్పిస్తూ మరి భక్తులందరికీ సత్కర్మిష్టము భగవద్భక్తిని ఆత్మజ్ఞాన సంపత్తిని ఇచ్చి బ్రహ్మానందంతో అందరు విరాజున్నట్లు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహించుగాక. హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు అత్యంత అద్భుతంగా అమ్మవారికి స్వామివారికి ఉన్న భక్తి సంబంధం గురించి చెప్తూ నిజమే స్వామివారు భక్త ప్రియుడని వారు చెప్పిన మధుర భాషణ మనందరినీ కూడా తరింపజేస్తుంది. ఈనాటి కార్యక్రమంలో విచ్చేసిన పెద్దలు పూజ్యులు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన జగద్గురు మఠం శ్రీ లలితాంబిక సుపీఠాధిపతులు శ్రీ 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 సంపూర్ణానందగిరి స్వాముల వారికి, తిరుమల తిరుపతి దేవస్థానములు సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు పూజ్యులు కళాభిమానులు శ్రీ పోలా భాస్కర్ గారు వారికి సత్కారం చేస్తారు.
ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు బొజ్జలు ఏవి రమణ గారు బోర్డు సభ్యులు వారు రావడం, ధర్మకర్తల మండలి సభ్యులు, ఇప్పుడు పొజ్జులు ప్రాజెక్టు తరపున పొజ్జులు ఏవో గారు పోలా భాస్కర్ గారికి సన్మానం. ఓం నమో వెంకటేశాయ. ఇందాక పెద్దలు మాట్లాడిన తర్వాత తరిగొండ వెంగమాంబ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడేదేం లేదు. ఒకటి మాత్రం సత్యం, ఆమె కూడా మనలాగే ఒక మనిషిగా జన్మించి భగవంతుణ్ణి ఆరాధించి తను ఇన్ని సంవత్సరాలైనా ఈరోజు కూడా మనం శ్రీ స్వామివారి సన్నిధిలో ఇలా మనం స్మరణం చేసుకుంటుంటే అదే నిదర్శనం. దేవుణ్ణి నమ్ముకుంటే మనిషికి ఎప్పుడు కూడా మంచి కలుగుతుంది, శుభం కలుగుతుందని. అందుగురించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ పెట్టి ఇలాంటి ఉత్సవాలు జరుపుతూ ఇంకా ఆమె రచించినటువంటి సాహిత్యాన్ని అంతా కూడా గ్రంథ రూపంలో అలాగే సిడి రూపాల్లో కూడా మనం జనబాహుల్యంలోకి తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించబడతాయి. చాలా చక్కగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సంకీర్తనలు ఆలాపించారు. అట్లాగే తరిగొండ వెంగమాంబ గురించి స్వామివారి ఇందాక చక్కగా మనందరికీ అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం జరగడానికి దోహదపడిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. Thank you.